ఈ సీజన్లో నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అని ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో హడావుడి మాత్రమే అనమాట. రేషన్ లేకపోతే వాళ్ళు ఏం తింటారు? కానీ లైవ్ ఎపిసోడ్లో హౌస్ మేట్స్కి మంచిగా రేషన్ అయితే వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ ఉండరు అని చెప్పారు. మరి కెప్టెన్ లేకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఊరికే జోక్. ఎవరు చేయిస్తారు అసలు? సో బిగ్ బాస్లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన ఫస్ట్ రోజే బెస్ట్ ఇంప్రెషన్ అండ్ వరస్ట్ ఇంప్రెషన్ అని పడిపోతుంది. అలా నిన్నటి 14 మంది కంటెస్టెంట్స్లో జనానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించిన వ్యక్తి అయితే నాగమణికంట. చూడడానికి కొంచెం మన పక్కింటి మణికంఠలాగే ఉన్నాడని చెప్పి చాలామంది అనుకుంటారు. అతను లైఫ్ స్ట్రగుల్స్ చెప్పి గుండెల్ని పిండేశాడనమాట. ఇక హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనోడు ముక్కుసూటిగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. సో ఎపిసోడ్ చూస్తుంటే చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. హౌస్కి కెప్టెన్ లేరు కాబట్టి హౌస్లో ఎవరెవరు ఏ పనులు చేయాలో డిసైడ్ చేసుకుంటున్నారు. బేబక్ని కిచెన్ హెడ్ని చేసి ఆమెకు ఒక 3 హెల్పర్స్ని అయితే ఇచ్చారు. సోనియా ఆకుల బేబక్కి ఒంట్లో అయితే సాయం చేస్తుంది. అయితే హౌస్కి ఎవరు కెప్టెన్ ఉండరని బిగ్ బాస్ చెప్పినా కూడా సీరియల్ నటుడు నిఖిల్ మాత్రం తనే బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. స్వయం ప్రకటిత కెప్టెన్ అనమాట. ప్రతి విషయంలోనూ తనే లీడర్షిప్ తీసుకుంటున్నాడు, ఎవరిని మాట్లాడనేయడం లేదు. అండ్ అతనికి ఆ కన్నడ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తోడవడంతో హౌస్లో నిఖిల్ హవా అయితే నడుస్తుంది. దీంతో మణికంఠ అభ్యంతరం అయితే చెప్పాడు. హౌస్లో మొత్తం 14 మంది ఉండగా కన్నడ బ్యాచ్ వాళ్ళకి నిఖిల్ ఈ వర్క్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ వర్క్ ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నాడంట. అదేంటి అని అందరూ ఉండాలి కదా అని అడిగాడు మణికంఠ. కానీ ఆ కన్నడ బ్యాచ్ వాళ్ళంతా అందరూ ఉండాల్సిన పని లేదు, మెజారిటీ ఇక్కడే ఉన్నారు కాబట్టి మిగిలిన 3 ఉండాల్సిన పని లేదు అని అన్నారు. దాంతో మణికంఠ అదేంటి వాళ్ళు కూడా కంటెస్టెంట్సే కదా, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి అని కొండ బదులు కొట్టినట్టు చెప్పాడనమాట. దాంతో నిఖిల్ మొహం అయితే ఇలా అయిపోయింది. సో ఆ తర్వాత కూడా మనోడు కెప్టెన్ కాకపోయినా కూడా కెప్టెన్ లాగే వ్యవహరించాడు. కిచెన్లో ఇలా చేయాలి, వాష్రూమ్లో ఒకటే షాంపూ డబ్బా పెడతాం, వివిధ బ్రాండ్లు వాడడానికి వీల్లేదు అంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దాంతో మణికంఠతో పాటు అఫ్రిది అబ్బాయిలకు కూడా ఎక్కడో మండిందనమాట. సో ఎవరిని మాట్లాడనీయడం లేదేంటి అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఫ్రిది అయితే బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి ఇతన్ని కెప్టెన్ చేసిన బిగ్ బాస్, మీరు కెప్టెన్ ఉండరని చెప్తున్నా ఇతనే కెప్టెన్గా బిహేవ్ చేస్తున్నారు అని అన్నారు. హౌస్కి కెప్టెన్ లేడు కాబట్టి లీడర్షిప్ తీసుకున్నారు, తప్పులేదు. కానీ తగుదనమ్మ అంటూ ప్రతి దాంట్లో దూరిపోతూ ఎవరిని మాట్లాడకుండా చేయడమే ఈ నిఖిల్ విషయంలో కొంచెం సమస్యగా అయితే మారింది. సో ఇది ఈరోజు వీడియో. సో ఇంకా అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసినా పర్వాలేదు. థ్యాంక్ యూ.